ఇంగ్లాండ్తో టీ20 సిరీస్కు భారత్ జట్టును ప్రకటించారు. ఇంగ్లాండ్ వర్సెస్ ఇండియా ఈ సిరీస్ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ఈ సిరీస్లో ఎవరెవరున్నారో తెలుసుకుందాం రండి. సూర్యకుమార్ కెప్టెన్సీలో టీ20 సిరీస్లు కంటిన్యూగా గెలుస్తూ వచ్చింది. టీ20 వరల్డ్ కప్ గెలిచాక వన్డేలో శ్రీలంక చేతిలో ఓడిపోయింది. టెస్టుల్లో న్యూజిలాండ్, ఆస్ట్రేలియా చేతుల్లో ఓడిపోయింది. కానీ టీ20లో గెలిచాం. టీ20 సౌత్ ఆఫ్రికాపై గెలిచాం, టీ20 శ్రీలంకపై గెలిచాం, టీ20 జింబాబ్వేపై గెలిచాం. ఏ టీం అయితే కంటిన్యూ గెలుస్తూ వచ్చిందో టీమిండియా అదే టీంను కంటిన్యూ చేస్తుంది. టీమిండియా స్క్వాడ్ ఏదైతే ఉందో ఆ స్క్వాడ్ టీమిండియా బెస్ట్ స్క్వాడ్. కానీ ఈ స్క్వాడ్లో మార్పులు జరిగాయి. అవేమిటో చూద్దాం. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్గా అక్షర్ పటేల్. హార్దిక్ పాండ్యా టీంలోనే ఉన్నాడు కానీ వైస్ కెప్టెన్ కాదు. అక్షర్ పటేల్ వైస్ కెప్టెన్. మహమ్మద్ షమి మళ్ళీ టీంలోకి వచ్చేశాడు. కానీ ఈ సిరీస్లో డిసప్పాయింట్ ఏమిటంటే రజత్ పటీదార్ మరియు శ్రేయస్ అయ్యర్ గురించి. వీళ్ళిద్దరూ మంచిగా ఆడుతున్నారు కానీ వీళ్ళిద్దరికీ టీంలో చోటు దక్కలేదు. ఆస్ట్రేలియా వెళ్ళి ఆడిన రిషబ్ పంత్ మరియు జైస్వాల్కి చోటు దక్కలేదు. సంజు శాంసన్కి మళ్ళీ టీ20 టీంలో చోటు దక్కింది. టీమిండియా 15 మంది స్క్వాడ్ ఏదో తెలుసుకుందాం రండి. కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్, వైస్ కెప్టెన్గా అక్షర్ పటేల్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, నితీష్ కుమార్ రెడ్డి, హర్షిత్ రాణా, హర్షదీప్ సింగ్, మహమ్మద్ షమి, వరుణ్ చక్రవర్తి, రవి బిష్ణోయ్, వాషింగ్టన్ సుందర్, ధ్రువ్ జురెల్ టీంలో ఉన్నారు. ఇంగ్లాండ్తో టీ20 సిరీస్లో వీళ్ళు ఆడబోతున్నారు. ఇది కాక 3 ఓడిఐ మ్యాచ్లు ఉన్నాయి. అందులో ఎవరు ఆడబోతున్నారో వచ్చే వీడియోలో తెలుసుకుందాం.